ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి మనకి ఈరోజు మార్నింగ్ 10 AM నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో మనం మన హాల్ టికెట్లు అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ ఇది ఏపీ పాలిసెట్ వెబ్సైట్ అన్నమాట. మనకి రైట్లో 3 డాట్స్ అయితే ఉంటాయి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ప్రింట్ హాల్ టికెట్ అని ఈ విధంగా ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇన్ఫో ఈ విధంగా ఉంటుంది. దీంట్లో 3 విధాలుగా అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మన 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మరియు మన మొబైల్ నెంబర్, ఈ రెండిట్లో ఏదైనా మనం ఒకటైతే ఎంటర్ చేయాలన్నమాట. సో మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయినా పర్లేదు, మొబైల్ నెంబర్ అయినా పర్లేదు, ఎంటర్ చేయండి. తర్వాత అపీరింగ్ ఇయర్, మీరు ఏ సంవత్సరంలో అపీర్ అవుతారు. 2024 అయితే 2024, 23 అయితే 23, మ్యాక్సిమం 24 అయితే ఉంటుంది, అదైతే ఎంటర్ చేయండి. అండ్ అలాగే క్యాప్చా అంటే పైన ఏముందో కింద అదే ఈ విధంగా ఎంటర్ అయితే చేయాలన్నమాట. క్యాపిటల్ అంటే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, సేమ్ అదే విధంగా ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేశాక కింద సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఈ 3 ఆప్షన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. కింద వ్యూ అండ్ అలాగే ప్రింట్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మన హాల్ టికెట్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీది అవ్వకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. హాల్ టికెట్ మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఫోన్లో. మెయిన్గా మీరు హాల్ టికెట్లో చూడాల్సింది మనకి ఎగ్జామ్ ఎప్పుడు అండ్ అలాగే మన సెంటర్ ఎక్కడ వచ్చింది, ఈ 2 విషయాలు క్లియర్గా చూసుకోవాలి. హాల్ టికెట్లో చూస్తున్నారు కదా, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్, ఈ 2 మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 1-2 సార్లు ఎక్కడ వచ్చిందో వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. మెయిన్గా మన హాల్ టికెట్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.